హలో ఎవ్రీవన్, ఈరోజు మనము ఇంకొక సమ్ చూద్దాము. ఇది కూడా 3 times రిపీట్ అయిన సమ్ అనమాట బోర్డ్ ఎగ్జామ్లో. సో కండిషన్ ఏంటి? a ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 180 అయితే మనం ఏం చేయాలి? కాస్ స్క్వేర్ ఏ బై 2 ప్లస్ కాస్ స్క్వేర్ బి బై 2 ప్లస్ కాస్ స్క్వేర్ సి బై 2 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 1 ప్లస్ సైన్ ఏ బై 2 సైన్ బి బై 2 సైన్ సి బై 2 అనేది ప్రూవ్ చేయాలి. సో ఓకేనా, గివెన్ డేట్ అనేది రాస్తాము, ఎల్హెచ్ఎస్ తీసుకుంటాము. ఇది ఫార్ములా మనకు చూడగానే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అనేది మనకు గుర్తు రావాలి. ఓకేనా, సో కాస్ స్క్వేర్ థీటా అంటే కాస్ స్క్వేర్ బి బై 2 అంటే మనం ఏం రాయాలి? 1 మైనస్ సైన్ స్క్వేర్ బి బై 2. ఓకేనా, సో ఇక్కడ 1 ప్లస్ కాస్ స్క్వేర్ ఏ బై 2 మైనస్ సైన్ స్క్వేర్ బి బై 2 ప్లస్ కాస్ స్క్వేర్ సి బై 2. సో ఈ ఫార్ములా మనకి ఏం రావాలి? కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి ఫార్ములా కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. సో ఓకేనా, రాస్తాము. సేమ్ కాస్ స్క్వేర్ సి బై 2 1 మైనస్ సైన్ స్క్వేర్ సి బై 2. ఇక్కడ మనకు ఏ ప్లస్ బి బై 2 ఉంది. సో మనకి ఇచ్చిన కండిషన్ ఏంటి? ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 180. అంటే ఇక్కడ మనకు బై 2 ఉంది కాబట్టి బై 2 చేస్తే మనకి 90 వస్తుంది. సో ఏ ప్లస్ బి ఉంది కాబట్టి ఏ ప్లస్ బి బై 2 ఈజ్ ఈక్వల్ 90 మైనస్ ఆఫ్ సి బై 2 అంటే కాస్ ఆఫ్ 90 మైనస్ థీటా ఏమవుతుంది? సైన్ థీటా. సో ఓకేనా, సో ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తాం. కాస్ ఆఫ్ 90 మైనస్ సి బై 2 ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ సైన్ స్క్వేర్ సి బై 2. సో అగైన్ ఇక్కడ మనము కాస్ 90 మైనస్ థీటా అంటే మనకి ఏమొచ్చింది? సైన్ సి బై 2 కదా. సో రెండు కూడా మనకు సైన్ అనేది కామన్గా ఉంది. సో కామన్ తీసేద్దాం. మళ్ళీ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి బై 2 మైనస్ సైన్ సి బై 2. సైన్ సి అంటే అగైన్ సేమ్ ఇంతకుముందు చేసినట్టే ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 ఈజ్ ఈక్వల్ టు 90 అలాగా. ఇక్కడ సి వాల్యూ ఉంది కాబట్టి సో 90 మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి అవుతుంది. సో 90 మైనస్ థీటా అంటే ఏమవుతుంది మనకు? కాస్ థీటా. సో కాస్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఏ ప్లస్ బి అంటే ఫార్ములా 2 సైన్ ఏ సైన్ బి. సో ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తాం. 2 ప్లస్ 2 ఇంటూ సైన్ ఏ బై 2 సైన్ బి బై 2 సైన్ సి బై 2. 2 అనేది కామన్ తీస్తే మనకు 1 ప్లస్ సైన్ ఏ బై 2 సైన్ బి బై 2 సైన్ బై ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. అయితే మనం ఈ సమ్లో ఏ స్టెప్ ఎక్కడ వరకు రాస్తే ఎన్ని మార్క్స్ అనేది చూద్దాము. సో ఇక్కడ ఫార్ములాను మెన్షన్ చేస్తాం కదా, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అనేది. సో ఆ స్టెప్ వరకు 1 మార్క్. అండ్ ఇక్కడ మనకు ఫార్ములా యూజ్ చేసాం కాస్ ఆఫ్ ఏ మైనస్ కామన్ చేసాం చూడండి, మైనస్ సైన్ సి బై 2 అక్కడ వరకు 3 మార్క్స్. అండ్ లాస్ట్ స్టెప్స్ ఉన్నాయి చూడండి, వాటి వరకు 3 మార్క్స్. సో ఓకేనా, నెక్స్ట్ సమ్ చూద్దాం. సో ఓకే, ఈ సమ్ కూడా చూద్దాం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా ఒక 3-4 టైమ్స్ అనేది రిపీట్ అయిన సమ్. సో ఇక్కడ ఏంటి కండిషన్? ట్రయాంగిల్ ఏబీసీ ప్రూవ్ దట్ కాస్ ఏ బై 2 ప్లస్ కాస్ బి బై 2 కాస్ సి బై 2 ఈజ్ ఈక్వల్ టు మనం ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ కదా. సో ఈ సమ్లో ఏంటంటే డిఫరెంట్ మనం ఆర్హెచ్ఎస్ తీసుకుంటాము. ఆర్హెచ్ఎస్ 4 కాస్ ఆఫ్ పై మైనస్ ఏ బై 4 కాస్ ఆఫ్ పై మైనస్ బి బై 4 కాస్ ఆఫ్ పై మైనస్ సి బై 4. సో ఇందులో 4ని మనము 2 into 2 లాగా డివైడ్ చేసుకుంటున్నాం మనము. సో ఏంటిది అదేంటిది? ఫస్ట్ 2 టర్మ్స్కి ఏ టర్మ్ అండ్ బి టర్మ్ వరకే తీసుకుంటున్నాము. సో ఎందుకు ఇలా రాస్తున్నాం అంటే ఇది ఒక ఫార్ములా, 2 కాస్ ఏ కాస్ బి ఫార్ములా లాగా రాస్తున్నాం. సో ఫార్ములా ఏంటి మనకు? 2 కాస్ ఏ కాస్ బి ఫార్ములా కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. సో ఓకేనా, దానిలాగా మనం స్ప్లిట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఏ బి టర్మ్ అంటే పై మైనస్ ఏ పై మైనస్ బి ఉన్నదిగా, సో అలా రాసేసుకుంటాం. సో నెక్స్ట్ స్టెప్లో పై ప్లస్ పై అంటే 2π మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 4. నెక్స్ట్ స్టెప్లో మైనస్తో మల్టిప్లై చేస్తే మనకు పై అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో ఓకేనా, అండ్ నెక్స్ట్ స్టెప్లో 2π బై 4 అంటే మనము 4ని డివైడ్ చేస్తున్నాము, ఏ ప్లస్ బి బై 4 లాగా చేస్తున్నాం. ఓకేనా, సో ఇక్కడ కాస్ ఆఫ్ బి మైనస్ ఏ బై 4 ఎందుకంటే పై క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి. సో ఇక్కడ మనము ఏ ప్లస్ బి ప్లస్ సి అనేది ఎలా వచ్చింది? పై ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి కదా. సో సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం. సో ఓకేనా, ఇక్కడ సిసి అనేది క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ స్టెప్లో చూద్దాం. కాస్ ఆఫ్ 90 మైనస్ థీటా ఏమవుతుంది మనకు? సైన్ థీటా. సో అదేనా మనం రాసేది ఇక్కడ 2 సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 4 ప్లస్ కాస్ ఆఫ్ బి మైనస్ ఏ బై 4 ఇంటూ కాస్ ఏ ప్లస్ బి బై 4. సో ఇక్కడ ఈ కాస్ తోటి మనము మల్టిప్లై చేస్తున్నాం. సో ఇక్కడ వరకు రాస్తే 1 మార్క్ మనకు, పైన 1 మార్క్ పైన స్టెప్కి పక్కన మనకు మెన్షన్ చేసిన చూసుకోండి. ఓకేనా, సో ఇది ఏ ఫార్ములాలో ఉంది? 2 సైన్ ఏ కాస్ ఏ ఫార్ములా ఏంటిది? సైన్ 2a. సో ఓకేనా, నెక్స్ట్ స్టెప్ కూడా అంతే. 2 కాస్ ఏ కాస్ బి 2 కాస్ ఏ కాస్ బి ఫార్ములా ఏంటి మనకు? కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. సో ఓకేనా, ఇది మనం మల్టిప్లికేషన్ అనేది చాలామంది మిస్టేక్ చేస్తారో ఒకసారి చూసుకోండి. అండ్ ఇక్కడ సైన్ 2a అంటే ఏ ప్లస్లో ఏ ప్లస్ బి బై 4. సో ఓకేనా, ఇక్కడ మనం క్యాన్సిల్ చేసుకోవాలి టర్మ్స్ని. అండ్ దెన్ అగైన్ బి మైనస్ ఏ ప్లస్ బి అంటే ఏంటి? ఇక్కడ మనం ఏ టర్మ్ ఏంటి బి టర్మ్ ఏంటి అనేది మనం రాసుకోవాలి. ఓకేనా, ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సిల్. నెక్స్ట్ స్టెప్ అండ్ దెన్ తర్వాత ప్లస్ కాస్ ఆఫ్ బి మైనస్ ఏ మైనస్ ఆఫ్ బి మైనస్ ఏ ఇక్కడ బీబీ క్యాన్సిల్. అండ్ దెన్ నెక్స్ట్ ఏ క్యాన్సిల్. ఇక్కడ 2 టేబుల్. నెక్స్ట్ స్టెప్ 4 2 2s are 4. ఓకేనా,
రిమైనింగ్ టర్మ్ sin of a plus b by 2 into cos of 2b by 4 plus cos of minus 2 by 4a అంటే 2 క్యాన్సిల్. ఓకేనా, ఇక్కడ కూడా సేమ్ మల్టిప్లికేషన్ చూసుకోవాలి. సో ఇక్కడ మనకు a plus b by 2 ఉంది అంటే ఏంటి, sin 90 minus theta ఏమవుతుంది, cos theta cos c by 2. ఓకేనా, ప్లస్ cos b by 2 cos of minus theta అంటే cos theta. ఎందుకంటే రాసుకున్నాం cos of minus a by 2 వస్తుంది. సో cos of minus theta ఏమవుతుంది, cos theta. అంతేనా? సో ఓకేనా, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. అండ్ నెక్స్ట్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను చూడండి, కంటిన్యూషన్ ఉంది. సో నెక్స్ట్ ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. ఇఫ్ a plus b plus c is equal to 180 అంటే పై అని అంటే ఏం ప్రూవ్ చేయాలి, cos square a by 2 plus cos square b by 2 minus cos square c by 2 is equal to 2 cos a cos b sin c. ఓకేనా, సో ఇది మనకు ఏ ఫార్ములాలో ఉంది, sin square theta plus cos square theta is equal to 1 అంటే cos square b దగ్గర మనము ఈ ఫార్ములా ఇంప్లిమెంటేషన్ చేస్తాము. ఇంకా sin square c కూడా అప్లై చేస్తాం అంటే cos square c by 2 అంటే 1 minus sin square c by 2. సో ఇక్కడ సెకండ్ స్టెప్లో మనము -1 తోటి మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, -1 ప్లస్ sin square c by 2. సో -1 + 1 అనేది మనకి క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇది మనకి ఏ ఫార్ములా లాగా ఉంది, cos square a minus sin square b ఫార్ములా ఏంటి, cos of a plus b into cos of a minus b. సో ఓకేనా, సో cos of a plus b by 2 into cos of a minus b by 2 plus sin square c by 2. సో ఇక్కడ మనకి ఏంటిది కండిషన్, a plus b ఉంది, మనకి ఇక్కడ ఏంటి a plus b plus a is equal to 180 అంటే మనకి ఇక్కడ ఏ టర్మ్ వస్తుంది, cos 90 minus theta ఏమవుతుంది మనకు sin theta అంటే sin c by 2 cos of a minus b by 2 plus sin square c by 2. సో ఓకేనా, ఇక్కడ sin అనేది మనకు కామన్గా ఉంది అంటే ఇప్పుడు ఏం చేయాలి, sin c by 2 అనేది కామన్ చేస్తే cos of a minus b by 2 plus sin c by 2. సో ఓకేనా, మళ్ళీ అగైన్ sin c by 2 అంటే మనకి ఇక్కడ ఏముంది, c అంటే ఏమవుతుంది మనకు sin 180 minus of a plus b by 2. sin 90 minus theta ఏమవుతుంది, cos theta. సో ఇది ఏ ఫామ్లో ఉంది, cos of a plus b plus cos of a minus b 2 cos a cos b. సో ఓకేనా, LHS is equal to RHS. సో ఇది కూడా 3-4 టైమ్స్ మనకు రిపీట్ అయిన సమ్స్. ఆల్మోస్ట్ ఇందులో ఉండే సమ్స్ అన్నీ కూడా మనకు 4 టైమ్స్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లో వచ్చిన సమ్సే, 4 టైమ్స్ 3 టైమ్స్. సో ఓకేనా, సో ఇది ఏంటిది LHS తీసుకుంటున్నాము, sin a by 2 plus sin b by 2 sin c by 2. సో ఇది ఏ ఫార్ములా ఉంది, sin c plus sin d, sin c plus sin d ఫార్ములా 2 sin c plus d by 2 cos c minus d by 2. సో ఓకేనా, ఇక్కడ మనం ఫార్ములా అప్లై చేస్తున్నాము. ఇక్కడ మనకి ఏంటిది cos theta ఫార్ములా కూడా నెక్స్ట్ స్టెప్లో cos theta ఫార్ములా ఏంటి, 1 minus 2 sin square theta by 2. ఇక్కడ a plus b by 4, a plus b by 4 ఎలా వచ్చింది మనకు by 2 కాబట్టి సో అది ఫార్ములా అనేది చేస్తాము. సో ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో 1 plus 2 sin a plus b by 4 అనేది మనకు కామన్ తీస్తే cos of a minus b by 4 minus sin a plus b by 4. సో ఓకేనా, ఇక్కడ మనకు నెక్స్ట్ స్టెప్లో a plus b by 4 అంటే దాన్ని ఎలా మనము తీసుకుంటున్నాము అంటే by 2 sin 90 minus theta ఏమవుతుంది మనకు cos theta అవుతుంది. సో ఇది ఎందుకు ఇలా తీసుకున్నాం అంటే cos c minus cos g ఫార్ములా రావడానికి అలా తీసుకుంటాము. ఓకేనా, sin 90 minus theta cos 90 minus theta అంటే మనకి ఏమవుతుంది, sin 90 minus theta అంటే cos theta అనే కదా. సో అందుకని ఎలా చేంజెస్ ఉండదు కాబట్టి సో ఫార్ములా రానికి తీసుకుంటాం, cos c minus cos g ఫార్ములాలో మనం ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేస్తాము. సో ఓకేనా, ఏమవుతుంది -2 sin c plus d by 2 sin c minus d by 2. సో ఓకేనా, అది నెక్స్ట్ స్టెప్లో వస్తుంది మనకు. సో దీన్ని చూడండి, ఇక్కడ ఏమవుతుంది మనకు 1 minus pi minus c by 4 -2 sin, ఇక్కడ చూడండి పక్కన ఏమొస్తుంది మనకు ఫార్ములా c plus d by 2. ఇక్కడ a అనేది మనకు క్యాన్సిల్ అయిపోతుంది. సో pi by 2 minus b by 2 అలానే ఇక్కడ సైన్ దగ్గర మనకు bb అనేది క్యాన్సిల్ అయిపోతుంది, b by 2. సో ఓకేనా, అంటే a by 2 minus pi by 2 by 2 అంటే నెక్స్ట్ స్టెప్లో మనకు 2 అంటే 4 pi minus b by 4. ఇక్కడ sin a minus pi by 4. ఇక్కడ మనకు నెక్స్ట్ స్టెప్లో ఆ సింబల్ అనేది మనం జస్ట్ చేంజ్ చేస్తాము అంటే pi minus a by 4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. అప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుంది, 1 plus 4 sin pi minus a by 4 ఇంటూ sin pi minus b by 4 ఇంటూ sin pi minus c by 4. ఇక్కడ మీకు స్టెప్ బై స్టెప్ అనేది మీకు ఎక్స్ప్లెనేషన్ జరుగుతుంది. సో ఈ వీడియోస్ ఆల్మోస్ట్ మీకు ఇది ట్రాన్స్ఫర్మేషన్లో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ క్వశ్చన్స్ ఇంకా ప్రీవియస్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఆ వీడియోస్ చూడండి, ఆల్మోస్ట్ కవర్ అయిపోతాయి. ఓకేనా, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.